ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అందరికీ. ఈరోజు స్పెషాలిటీ వచ్చేసి నేషనల్ ఫార్మర్స్ డే అనమాట. అంటే జాతీయ రైతుల దినోత్సవం. మనం చూసుకుంటే మనం ప్రతి వస్తువుకి మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ ఉంటుంది, ఎక్స్పైర్ డేట్ ఉంటుంది. అండ్ మనకి దాని వాల్యూ ఇస్తాం అనమాట. కొన్నందుకు డబ్బులు పెట్టి కొన్నామని చెప్పి. ఆఖరి మనం వాడే సిమ్ కావచ్చు, మొబైల్ ఫోన్స్ కావచ్చు, కుకింగ్ ఐటమ్స్ కావచ్చు, లేదా మనం వాడే వెజల్స్ కావచ్చు, లైక్ పప్పు కుక్కరు ఇలాంటివి ఉంటాయి కదా, ఇలాంటివి కావచ్చు. మనం ప్రతిదానికి వాల్యూ ఇస్తాం. కానీ మన దేశానికి అన్నం పెట్టి మన దేశానికి వెన్నుముక్క ఉన్న రైతుకు మాత్రం మనం వాల్యూ ఇవ్వట్లేదు, మన గవర్నమెంట్స్ అంతకంటే వాల్యూ ఇవ్వట్లేదు. చెప్పేదేమో ఒకటి, మీకు ఆ పథకాలు ఇస్తాము, రైతులకి ఈ పథకాలు ఇస్తాము, యూరియా ఇస్తాము, లేదంటే పొటాషియం ఇస్తాము, ఇట్లాంటి ఎరువులు ఇస్తాము అని చెప్పేదేమో ఒకటి. కానీ చేసేదేమో మాత్రం వాళ్ళకి ముందు చేయి చూపిస్తుంది అనమాట. వాళ్ళకి కరువు వచ్చినప్పుడు, వర్షాలు సరిగ్గా పడినప్పుడు, పంటలు సరిగ్గా పండినప్పుడు సరిగ్గా దిగుబాటు ధర అయితే ఇవ్వరనమాట. అది కనిష్ట గరిష్టం అయితే వ్యారీ అవుతూ ఉంటాయి. మధ్యలో దళారులే లేపేస్తుంటారు. వీళ్ళేమో కష్టపడి పండించేదేమో వీళ్ళు, మధ్యలో లాభపడే దళారులు అండ్ గవర్నమెంట్ వాళ్ళు అనమాట. ఇంకా మనకి జై కిసాన్ జై జవాన్ ఎందుకంటామంటే, జవాన్ ఎవరైతే ఉంటారో ఆర్మీ సైనికులు లేకపోతే మిలిటరీ వాళ్ళు మన దేశాల్లో అండ్ రాష్ట్రాల్లో ఉండి ప్రొటెక్షన్ ఇస్తుంటారు. వీళ్ళు మనకి దేశానికి అన్నం పెడుతుంటారు అనమాట, రైతులు. అందుకని జై జవాన్ జై కిసాన్ అంటాము. వీళ్ళు కనుక లేకపోతే మనం ఇప్పుడు టెక్నాలజీ లెక్క యాపిల్ అంటే మరి మీరు తినే యాపిల్ అనుకున్నారు, యాపిల్ ట్యాబులు ఇలాంటివి తినాలన్నమాట మీరు ఫ్యూచర్లో. ఈ రైతులు కనుక ఒకవేళ మేము రైతు పని చేయము, మేము భూమిలోకి మా చేయి పెట్టము, మేము పంట పండించము, ఇలాంటివి చేసామనుకోండి, రైతులు ఇంకా తక్కువ అయిపోయారంటే, ప్రతి వాళ్ళు సాఫ్ట్వేర్ అయిపోయారంటే ఇంకా మనకి దేశానికి తిండి ఉండదన్నమాట. అది ఆలోచించుకోండి. ఇప్పుడు పెళ్లి సంబంధాలకి వెళ్తే కూడా రైతులకి పెళ్ళిళ్ళు కావట్లేదు. అది మెయిన్ ప్రాబ్లం. ఇంతకుముందు మిలిటరీ వాళ్ళకి ఇచ్చేవాళ్ళు, రైతులకు బాగానే ఇచ్చేవాళ్ళు. వాళ్ళకి ఇన్ని ఎకరాలు లేకపోతే ఇన్ని అంటే ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు పెళ్ళిళ్ళకి కూడా ఇవ్వట్లేదు అనమాట రైతులకి. మరి పెళ్ళిళ్ళు కూడా రైతులకు అన్యాయం జరుగుతుంది. ఎందుకంటే రైతులంటే ఏదో చిన్న చూపు, ఏదో తక్కువలాగా చూస్తారనమాట. అది ఏ కాస్ట్ అయినా కానీ కాస్ట్కి రిలీజియన్కి సంబంధం లేదు, ఏదో తక్కువ వాళ్ళ చూస్తుంటారనమాట. ఎందుకు ఈ తక్కువతనం? మన దేశాన్ని తిండి పెట్టే రైతులకేమో మీరు తక్కువతనంగా చూస్తారు. మనల్ని చెడదొబ్బే సాఫ్ట్వేర్ వాళ్ళు వీళ్ళందరికీ లక్షల జీతాలు వస్తే ఏం చేసుకోవాలి? మంచోళ్ళు కాకపోయినప్పుడు మంచోళ్ళైతే ఓకే, నేను ఏమన్నా తప్పు అంటలేదు. మంచోళ్ళు కానప్పుడు ఏం చేసుకోవాలి? సో రైతుకి ఇచ్చే వాల్యూ రైతులకి ఇవ్వండి. జై జవాన్ జై కిసాన్ జై భారత్. థ్యాంక్ యూ సో మచ్.